ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. హిందూ సాంప్రదాయం ప్రకారం మహిళలు జుట్టు విరబోసుకోవద్దని చెప్తారు. ముఖ్యంగా రాత్రి సమయంలో జడ వేసుకోకుండా వదులుగా ఉంచి పడుకోవడం అనేక ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. జుట్టును వదులుగా ఉంచడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయని నమ్ముతున్నారు. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం రాత్రి సమయంలో మహిళలు తమ జుట్టును విప్పి పడుకుంటే దుష్ట శక్తులు ప్రభావం చూపుతాయంటారు. ప్రతికూల శక్తులు రాత్రి సమయంలో ఎక్కువగా చురుగ్గా ఉంటాయి. వదులుగా ఉన్న జుట్టు ఈ శక్తులను ఆకర్షిస్తుందని, దీనివల్ల శరీరంలోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించి మానసిక, శారీరక సమస్యలు రావచ్చని చెప్తుంటారు. ప్రస్తుత కాలంలో మహిళలు జుట్టును ఓపెన్ హెయిర్ స్టైల్లో ఉంచడం ఫ్యాషన్ గా మారింది. కాలేజ్లు, కార్యాలయాలు, పార్టీలలో స్టైల్ గా కనపడేందుకు జుట్టును విరబోసుకుంటున్నారు. కొంతమంది రాత్రిపూట కూడా ఇలా జడ వేసుకోకుండా పడుకుంటున్నారు. కానీ వేదాలు మాత్రం రాత్రి సమయంలో జుట్టును వదులుగా ఉంచకుండా జడ వేసుకోవాలని సూచిస్తున్నాయి. రాత్రి సమయంలో జుట్టును విప్పి పడుకోవడం వల్ల కుటుంబ సమస్యలు వస్తాయని, దంపతుల మధ్య సంబంధం దెబ్బతింటుందని చెప్తున్నారు. ఇలా నిద్రపోవడం వల్ల అనవసరమైన కలహాలు పెరిగి మానసిక ప్రశాంతత దూరమయ్యే ప్రమాదం ఉంది. శాస్త్రాల ప్రకారం నలుపు రంగును శని గ్రహానికి అనుకూలమైన రంగుగా భావిస్తారు. రాత్రి సమయంలో నల్లని జుట్టును వదిలేస్తే శని ప్రభావం పెరిగి జీవితంలో అడ్డంకులు, విఘ్నాలు ఏర్పడతాయని నమ్ముతారు. అనుకున్న పనులు అర్ధాంతరంగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల జరిగే ప్రతికూలతలను నివారించేందుకు రాత్రి సమయంలో జడ వేసుకుని పడుకోవడం ఉత్తమమని హిందూ శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఇది ఆరోగ్యపరంగా మంచిది మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా శుభప్రదమని భావిస్తారు.